వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే సండే లాగ్ చేస్తున్నాను అనమాట. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. సండే నేను ఎలా ఉంటానో, మా పిల్లలతో నేను మా పిల్లలు చేసే అల్లరి ఎలా భరిస్తాను అనే వీడియో అయితే తీస్తానమాట. ఇప్పుడైతే మార్నింగ్ 6 అయ్యిందనమాట. సండే రోజు 6 అవ్వగానే లెగిస్తారు. చూడండి, 6 గంటలకు లెగిసిపోయి ఎట్లా అల్లరి చేస్తున్నారనమాట. కాసేపు పడుకుందామన్నా కూడా పడుకునేవారు వీళ్ళు. ఒక్క ఎరేజర్ కోసమని కొట్టుకుంటున్నారండి. కుప్పలు ఎరేజర్ ఇంట్లో ఉంటాయి, కానీ అవేం వద్దు. ఒక్క ఎరేజర్ గురించి ఇద్దరు కొట్టుకుంటున్నారనమాట. అది పడుకొని లెగ్గానే ఇంకా లెగిసి వెంటనే ఇంకా బయటకైతే వచ్చారనమాట. వచ్చి ఇంకా ఆడుతున్నారు. ప్రతి సండే ఇంతేనండి, త్వరగా లెగిసిపోయి బాలు బ్యాట్ పట్టుకొని బయటకు వచ్చి ఆడుతారు, లేదంటే సైకిల్ పైన తిరుగుతూ ఉంటారనమాట. నేనైతే వీళ్ళు ఏం చేస్తున్నారని బయటకు వెళ్ళి వీడియో తీశాను. అలాగా వచ్చేసి ఇంకా టిఫిన్ రెడీ చేయాలి కదా. ఇంకా మార్నింగ్ టీ అయితే పెట్టుకున్నాను అనమాట. టీ పెట్టుకున్న పిల్లలు బ్యాగ్ ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి చూడమని చెప్పాను అనమాట. మా హస్బెండ్కి చూస్తున్నారు. వీడు బ్యాగ్లో చెత్త అయితే కుప్పలు ఉంటుంది. వేస్ట్ పేపర్ సగం పెట్టుకుంటాడు. ఇంకా పెన్సిళ్ళు, ఎరేజర్స్, ఇంకా కలర్స్ అవన్నీ ఉంటాయి అనమాట. చెత్త అవన్నీ పెట్టుకుంటాడు. నీట్గా అసలు బ్యాగ్ పెట్టుకోడు. ప్రతి సండే అయితే కంపల్సరీ వాడు బ్యాగ్ అయితే చెక్ చేస్తానమాట. చెక్ చేసి చూస్తాను. పువ్వులు అయితే ఇన్ని పూసాయి చూడండి మా చెట్టువి. ఎరేజర్స్ చూడండి, ఆల్రెడీ 2 బాక్సులు ఎరేజర్ పెన్సిల్స్ అన్నీ పైన పెట్టాను అనమాట. ఇంకా ఇవైతే ఇంకా మళ్ళీ దొరికాయి. ఇవన్నీ తీసి పెడుతున్నాము. ఇంకా డ్రాలో మొత్తం పేపర్స్ అన్నీ చింపేసి దాని లోపల పెట్టేశారనమాట. రీసెంట్గానే క్లీన్ చేశాను. మొత్తం క్లీన్ చేస్తే మళ్ళీ ఒక ఇంత చెత్త వచ్చింది. తిల్లు కాదురా నాయన, చెత్త కుండీలాగా చేస్తారు మొత్తమును. పేపర్స్ చూడండి ఇన్ని ఉన్నాయి. వాడితోనే ఎత్తిపించేసి బయట వేపిస్తున్నాను అనమాట. వాడికి తెలియాలి కదా. ఇంకా బయట అవన్నీ వేసి ఇంక మంట పెడుతున్నాం అనమాట. నేను కార్తిక్ ఆ పేపర్స్ అన్నీ తీసేసి వేసాము. ఒక ఎంత చెత్త వచ్చింది. వాడు బ్యాగ్లోనే ఇంకా ఆ డ్రాలోనే ఉన్న చెత్తే మొత్తం ఇంత వచ్చింది. ఏం ఉండదండి ఆ డ్రాలో. ప్రతిసారి ఒక పేపర్ చింపేసి అందులో తోసేస్తుంటారు. ప్రస్తుతానికైతే క్లీన్ అయితే అయిపోయిందనమాట వీడి బ్యాగ్ ఇదంతా. ఇడ్లీ చేశాను అనమాట. ఇడ్లీలోకి కారం పొడి, అదే ఇడ్లీ పొడి ఉంటుంది కదా, అదనమాట. మొన్న తయారు చేశాను. చాలా బాగా వచ్చింది అనమాట. చాలా టేస్ట్. అది కూడా యూట్యూబ్లో చూసి చేశానమాట. నాకు చేయడం రాదు. చూసి చేస్తే బాగా వచ్చిందనమాట. ఇంక ఇడ్లీతో తింటే భలే ఉంది అసలు. ఇప్పుడైతే టిఫిన్ అయితే చేస్తామన్నమాట. మేము ఇడ్లీ చేశాను కదా, ఇంకా అవి తింటున్నాము. మా హస్బెండ్కి ఏ టిఫిన్ చేసినా కంపల్సరీ పెరుగన్నం అయితే ఉండాలండి. కంపల్సరీ టిఫిన్ చేసినా కూడా వాళ్ళకి అలవాటు అనమాట. ఇంకా పెరుగన్నం తినడము. బయట ఇంకా తిరుగుతారు కదా, అది కూడా ఎండలో తిరుగుతారు. అందుకోసమనే కంపల్సరీ ఇంకా పెరుగన్నం తింటారనమాట. మా కార్తీక్ వాళ్ళు అయితే తింటున్నారు. అది కూడా తినేటప్పుడు కూడా ప్రశాంతంగా తినరు, కొట్టుకొని చేసుకొని తింటారనమాట. ఇంకా వెళ్ళిపోతున్నారు. సండే కూడా ఇంకా సెలవు లేదనమాట. ఇంకా డ్యూటీకి అయితే వెళ్తున్నారు. వెళ్ళి వచ్చేస్తారు. కొంచెం వర్క్ ఉందంట, చూసుకొని వస్తారనమాట. ఆ పైకి ఎక్కి ఉదయము అన్నీ సర్దాం కదా బాక్సులు, ఆ పైన దాచి పెట్టేస్తాను అనమాట. ఎరేజర్ అన్నును అవి పైకి ఎక్కి ఏదో తీసాడు, మళ్ళీ ఏమో కొడతానని ఏడుస్తున్నాడు అనమాట. ఇప్పుడు సిగ్గులు అయిపోతారు. ఇంకా ఆడడం అయిపోయినాక ట్యూషన్ అయితే 10 o'clock ఉంది మార్నింగ్. ట్యూషన్కి అయితే వెళ్తున్నారు. సండే రోజు ట్యూషన్ అయితే ఉంది. బట్టలు అయితే మిషన్కి వేసాను అనమాట. మిషన్ అవుతుంది. ఇక్కడైతే వాష్ చేసేసాను. మొన్న వేసుకున్నా కదా ఈ డ్రెస్, అదైతే మిషన్కి అయిన అనమాట. కొత్త డ్రెస్సులు ఏమైనా ఉంటే మిషన్కి అయినా ఇట్లా వాష్ చేసుకుంటాను. నెక్స్ట్ స్కూల్వి లంచ్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి, అవి కూడా వాష్ చేసుకుంటున్నాను అనమాట. పిల్లలవి బ్యాగ్స్ ఏమైనా ఉంటే వాష్ చేసుకుంటాను. ఇట్లా పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారు కదా, వాళ్ళు వచ్చేలోపు నా పైన అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా ఫ్రీ అనమాట. సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. రూమ్ కూడా అన్నీ క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి బట్టలు కూడా మిషన్కి వేసేసాను. ట్యూషన్ నుండి వచ్చేసారు. పడిపోతాను రా నేను. ట్యూషన్ నుండి అయితే వచ్చేసారు ఇప్పుడు.
ఏం అలసిపోయినావా చదివి చదివి అలసిపోయావా? ఏం చదివావు నాన్న ఈరోజు? ఎన్ని చదివావు నువ్వురా? ఏ సబ్జెక్ట్స్ తీసుకునేలో? ఉదయం బట్టలు మిషన్కి వేసాను కదా, అవి అయితే ఆరపెట్టేసాను అనమాట. బట్టలు ఆరపెట్టేసి వస్తున్నాను. బట్టలు అయితే ఆరపెట్టేసి ఇప్పుడైతే వచ్చాను కింద. మా హస్బెండ్ అయితే ఫ్రాన్స్ అయితే తీసుకుని వచ్చారనమాట. ఇది ఇప్పుడు కడిగేసి వండాలి. ఫ్రాన్స్ అయితే కర్రీ అయితే వండుతున్నాను అనమాట. వీళ్ళేమో పిల్లలేమో టీవీ చూస్తున్నారు. వండాక తినడమే, ఆకలి అవుతుంది. త్వరగా ఇది అయిపోతే తినడమే. మా హస్బెండ్ వచ్చేసి ఎవరిదో గృహప్రవేశం ఉందంట, వాళ్ళ గృహప్రవేశంకి అయితే వెళ్తున్నారనమాట. బావ ఇంకా మురళన్నయ్య ఇంకా మా హస్బెండ్ ముగ్గురు కలిసి వెళ్తున్నారు. సో మా పేరండి టీవీ కంటుకొని ఉన్నారనమాట. జిడ్డు మొక్కలు అయ్యి ఉన్నాయి, తలకు ఫుల్గా ఆయిల్ పెట్టేశాను, అందుకే జిడ్డుగా ఉంది ఫేస్ అంతా. టీవీ పిచ్చి నెట్లోకి ఇప్పుడు చేయను నెట్ కనెక్ట్ చేయాలంట వీళ్ళకి, నేనే చేయను. చికెన్ బిర్యానీ ఉన్న ఫ్రాన్స్ కర్రీ అనమాట. చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా చిట్టిగడికి బిర్యానీ ఉంటే చాలండి, పండగే పండగ అనమాట. ఇప్పుడైతే మేము డిన్నర్ కూడా చేసేసాం అనమాట. ఇప్పుడు పడుకుంటున్నాము. ఇప్పుడు రాత్రి 10 అయ్యింది. ఉదయం స్కూల్ ఉందనమాట. వీళ్ళు అసలు పడుకోవడమే లేదు. చూడండి 10 గంటల వరకు పడుకోరు. రేపు స్కూల్ ఉంది, రేపు బేగ లేకరనమాట. ఎంత మిస్ పెడతారో తెలుసా వీళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదనమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్స్ మాత్రం చేయకండి. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. కామెంట్స్ చేయకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. పడుకుంటున్నాడు ఫ్రెండ్స్ మా కార్తీక్ ఇక్కడ. చెప్పు. స్కేరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి. షేర్కి స్కేర్ ఉంటుంది అనమాట. ఏంట్రా? Like, share and subscribe. Bye bye friends. Good night.